Good morning to everybody. So, ఇండియన్ ఎకానమీలో గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి పన్నులు అనేటువంటి టాపిక్ గురించి మనం చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో పన్నులు అంటే ఏమిటి, పన్నుల యొక్క రకాలు ఏమిటి చూసాం. ఈరోజు వీడియోలో పన్నులు అనేవి ప్రభుత్వ పరంగా చూసినట్లయితే వసూలు చేసేటువంటి విధానంలో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్రం విధించేటువంటి పన్నులు, 2 రాష్ట్ర విధించేటువంటి పన్నులు, 3 స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులు. పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు పన్నుల పట్ల పూర్తి అవగాహన తప్పనిసరిగా కూడా ఉండాలి. ఉదాహరణకి కేంద్రం విధించేటువంటి పన్నులు మనం పరిశీలించినట్లయితే ఎటువంటి పన్నుల్ని మనకి జిఎస్టీ రాకముందు కేంద్రం విధిస్తూ ఉండేది. జిఎస్టీ అనేది ఒక సపరేట్ అంశం, దాన్ని మనం తర్వాత డిస్కస్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు జిఎస్టీ వీ హ్యావ్ టు గివ్ అబౌట్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్షన్ లెవీడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. కేంద్రం విధించే పన్నుల్లో మనకి ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు. కేంద్రం విధించేటువంటి ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎస్టేట్ పన్ను, అట్లానే మనకి సంపద పన్ను అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా పరోక్ష పన్నులు చూసుకుంటే కస్టమ్స్ సుంకాలు, ఎక్సైజ్ సుంకాలు, దీన్ని మనం ఎక్సైజ్ సుంకాలని మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్సెస్ అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారానే అత్యధిక ఆదాయం లభిస్తుంది. ప్రత్యక్ష పన్నుల్లో కూడా దానిలో కార్పొరేషన్ అంటే కార్పొరేట్ పన్ను అనేది ఎక్కువ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకొస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల్ని వసూలు చేస్తూ, అదేవిధంగా మరి రాష్ట్రాల యొక్క పన్నులను పరిశీలించినట్టు ఎటువంటి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులు ప్రధానంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, భూమి శిస్తు, స్టాంప్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, అమ్మకం పన్ను, టర్నోవర్ ట్యాక్స్, వినోద పన్ను, విద్యుత్ సర్చార్జీ, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం, ఇట్లా ఉంటాయి అన్నమాట. దీనిలో మనం మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి ప్రత్యక్ష పన్నులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి పరోక్ష పన్నులు ఏంటి. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి ప్రత్యక్ష పన్నుల్లో మనకి ఆస్తి పన్ను, వృత్తి పన్ను, భూమి శిస్తు, స్టాంప్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటాం. అదేవిధంగా మనకి పరోక్ష పన్నుల్లో అమ్మకం పన్ను, టర్నోవర్ ట్యాక్స్, వినోద పన్ను, విద్యుత్ సర్చార్జీ, స్టేట్ ఎక్సైజ్ వీటిని చెప్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి పన్నుల్లో మనకి స్టేట్ ఎక్సైజ్ మరియు అమ్మకం పన్ను 2గా మనం పేర్కొంటాం. ఇక 3వ అంశం తీసుకున్నట్లయితే స్థానిక సంస్థలకు కూడా ఆదాయం వనరు కావాలి, స్థానిక సంస్థలకు కూడా ఫండింగ్ కావాలి. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ హోదా ఇచ్చిన తర్వాత అవి చాలా స్టాండర్డ్ గా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ అవి కూడా పన్నుల వసూలు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్థానిక సంస్థల్లో వసూలు చేసేటువంటి పన్ను ఏమంటామంటే మనం ఆట్రాయ్ పన్ను అని చెప్పేసి అంటాం. అంటే ఆట్రాయ్ పన్ను అంటే ఏంటి అంటే మనకి మార్కెట్లో ఉన్నటువంటి జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద, ఉదాహరణకి అంటే మనకి మున్సిపాలిటీ ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్ ఉన్నాయి, స్థానిక పంచాయతీని చూసినట్లయితే వాళ్ళు వసూలు చేసేటువంటి పన్నులు. తర్వాత అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అక్కడ మార్కెట్లో ఉండేటువంటి ఆ ఫిషెస్ మీద, ఆ మీట్ అమ్మకాల మీద, మార్కెట్ యొక్క కాంప్లెక్స్ కట్టించి వాటి మీద వచ్చేటువంటి రెంట్, ఇవన్నీ కూడా మొత్తం అక్కడికి వచ్చేటువంటి వాహనాల మీద వేసేటువంటి ఫీజు, వెళ్ళేటువంటి వాహనాల మీద వేసేటువంటి ఫీజు, ఇలాంటివన్నీ కూడా ఏదో మనకి స్థానిక సంస్థలో స్థానికంగా వసూలు చేసేటువంటి పన్ను అని చెప్పేసి అంటాం. దీనికి ఆట్రాయ్ పన్ను అని చెప్పేసి పేర్కొంటుంది. ఈ విధంగా 3 రకాలుగా కేంద్రం వసూలు చేసేటువంటి పన్నులు, రాష్ట్రం వసూలు చేసేటువంటి పన్నులు, స్థానిక సంస్థలో వసూలు చేసేటువంటి పన్నులు 3 రకాలుగా పేర్కొనడం జరిగింది. తర్వాత మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనకి శాసన సంబంధాలు, పాలనాపరమైన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఈ ఆర్థిక సంబంధాలను మనం పరిశీలించినట్లయితే 268వ నిబంధన, 269వ నిబంధన, 270వ నిబంధన ఏం పేర్కొంటున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి అంటే దేశం మొత్తం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత రాష్ట్రాలకు పంచాలి. ఏ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచుతుంది.
దానికి 268 నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుంటాయి. అటువంటి పనుల్లో మనకి ఉదాహరణకి ఇన్సూరెన్స్ పాలసీల మీద వేసేటువంటి స్టాంపు డ్యూటీ, అదేవిధంగా ఆల్కహాల్తో తయారైనటువంటి ఫార్మాస్యూటికల్స్ అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. ఇది 268 ఆర్టికల్. 269 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించి కొంత వాటాను రాష్ట్రాలకు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం విధించి కొంత వాటాలను రాష్ట్రాలకు ఇస్తుంది. అదేంటంటే రైలు, విమాన, నౌక మీద యానం మీద వచ్చేటువంటి ఈ యొక్క ఛార్జెస్ మొత్తంలో కొంత వీటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా మనకు తెలుసు రైల్వే, ఎయిర్వేస్, షిప్పింగ్ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి, అయినప్పటికీ కూడా రాష్ట్రాలకి కొంత పంచుతుంది అనమాట. తర్వాత ఎస్టేట్ శుల్కం కూడా కొంత పంచడం జరుగుతుంది. ఇక మూడోది 278 నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించింది వసూలు చేస్తుంది, రెండింటికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే దాదాపు సమంగా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ కనపడుతూ ఉంది. ఉదాహరణకి మనకి ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఈ విధంగా మనకి 268, 269, 270 రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలను ఆధారంగా చేసుకుని పన్నులు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఆర్థిక సంఘం యొక్క నిర్వహణలో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పన్నుల వ్యవస్థ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, స్థానిక ప్రభుత్వాల వసూలు విధింపు విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.